హాయ్ అండి. అందరికీ ముందుగా నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే అండి. ఇది సండే రోజు తీసిన వ్లాగు, అందుకనే హ్యాపీ సండే అని చెప్తున్నాను. ఈ రోజైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. నేను డైరెక్టర్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే చూస్తాను వీడియోలోని, కాకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానన్నమాట. కెమెరా ముందు డైరెక్టర్గా మాట్లాడితే మనకి ఎడిటింగ్కి సింపుల్గా ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఇంకా నా వరకు అయితే మాత్రం పిల్లలది ఏదో గోల అయితే ఉంటుంది, అందుకనే ఇవ్వలేను. ఇంకా పిల్లలైతే పడుకొని లేచారు, టీవీ చూస్తున్నారు. టైం వచ్చి 8:30 అవుతుంది. ఇంకా ఇక్కడైతే మాత్రంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే మాత్రంగా ఇంకా దోశపిండి ఉంది, ఇడ్లీ పిండి ఉంది. కాకపోతే నైట్ రైస్ వండాను. నైట్ నిన్న చిన్న పని ఉందని బయటకైతే వెళ్ళాము. ఇంకా అక్కడ చిల్లర గుజ్జులు తినడం వల్ల రైస్ అయితే ఉండిపోయిందనమాట. అందుకనే ఇంకా అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్ రైస్ చేస్తానన్నాను. సరే చేసేయి అన్నారు ముగ్గురు కలిపి. అందుకనే ఇంకా నలుగురిమి కలిపి కొద్దిగా ఎగ్ రైస్ అయితే చేసేస్తాను అనేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎగ్ రైస్ ఎలా చేస్తున్నాను అనేది చూపెట్టట్లేదు. సింపుల్గా అందరూ ఎలా చేస్తారో నేను కూడా అలా చేస్తాను. కాకపోతే ఇప్పుడు నలుగురికి కాబట్టి కొద్దిగా మసాలాలు యాడ్ చేస్తాను. అదే పిల్లల మట్టుగా అయితే మాత్రంగా ఉట్టి ఎగ్గు జీలకర్ర వేసేసి మాత్రమే చేస్తానన్నమాట. ఇంకా ఎగ్ రైస్ అయితే చేసేసి టిఫిన్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి వచ్చారు. ఇంకా చేప ముక్కలు అయితే తెచ్చారు. పిల్లలు మటన్ అడిగారు. ఇంకా అక్కడ మటన్ కని వెళ్తే చాలా లేట్ అవుతుంది, బీ షిఫ్ట్ డ్యూటీ అనేసి ఇంకా చేపలు అయితే తెచ్చారనమాట. చేప అయితే మాత్రంగా చాలా పెద్ద చేప తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళు మేము సర్దుకున్నాం అనమాట. 5 కేజీల చేపని హాఫ్ చేసుకున్నాము. చేప ముక్కలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నది చేప అయితే మాత్రంగా. చెరువు చేప అంట. ఇంకా ముక్కలు కూడా చాలా పెద్ద ముక్కలు వచ్చాయి. కాకపోతే ఇన్ని ముక్కలు ఒక్కరోజు వండినా మా ఇంట్లో చెల్లవనేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టేసి సగం ముక్కలు అయితే వంట చేస్తున్నాను అనమాట. ఇంకా చేపల పులుసు ఎలా చేస్తున్నాను అనేది చెప్తాను, కాకపోతే వీడియో మొత్తంలో చెప్పను, సింపుల్గా చెప్పేస్తాను అనమాట. నేను ఎలా చేస్తాను అనేది సింపుల్గా చెప్తాను. చేపల కూర అనేసరికల్లా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారు అంటే, చేపల కూర నాకు కూడా పెళ్ళైన 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు చేపల కూర రాదు. ఏదో వండానంటే వండాను, మా ఆయన అలాగే తినేసేవారు కాదు. నేనే కాదు, చాలామంది అయితే మాత్రం సేమ్ అంతేని. వంట ఎక్కువగా ఎవరికాడ నేర్చుకుంటామంటే అమ్మకాడ నేర్చుకుంటాము, లేదు పెళ్ళైన తర్వాత అత్తమ్మ కాడ నేర్చుకుంటాము. కాదు అంటే ఇప్పుడు అందరూ ఎక్కడ నేర్చుకుంటున్నారు వంట అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారనమాట. ఇప్పుడైతే వంటలు అయితే మాత్రంగా ఏమి కావాలన్నా యూట్యూబ్, గూగుల్ తల్లి అంటున్నాము ఇప్పుడైతే. ఒకప్పుడు నేను ఫస్ట్లో బిర్యానీ చేయాలన్నా మా బాపకు ఫోన్ చేసేదాన్ని, చేపల కూర వండాలంటే మా అమ్మకో మా బాపకో ఫోన్ చేసేదాన్ని. అలా ఉండే నేను ఇప్పుడు ఏ వంట అయినా సింపుల్గా ఇంకా సూపర్గా చేయడం అయితే నేర్చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే చేపల పులుసు అయితే మాత్రంగా చేప ముక్కలు బాగా ముందైతే క్లీన్ చేసుకున్నాను. పసుపు, ఉప్పు అలాగే నిమ్మరసం వేసేసి క్లీన్ చేసేసుకున్నాను. చేప ముక్కలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 7-8 ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తక్కినవి అయితే మాత్రంగా పులుసు అయితే పెడుతున్నాను. ఈ చేప అయితే మాత్రంగా ఫ్రై చేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే బాగా కొవ్వుగా ఉంది చేప అయితే మాత్రంగా. ముక్కలు కూడా చాలా బాగున్నాయి. చేప ఫ్రెష్గా ఉంటే మనం కూరలో ఎన్ని మసాలాలు వేయకపోయినా చేపల కూర అయితే టేస్టీగా ఉంటుంది. ఇంకా చేపల పులుసు ఎలా పెట్టాలి అంటారా? నేనైతే ఎలా పెట్టాను అనేది చెప్తాను, మీరు కూడా వినేయండి. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ చేపల కళాయి అయితే పెట్టుకోండి. దగ్గరగా ఉండే కళాయి పెట్టుకున్నాం అనుకోండి చేప ముక్కలు బాగా కుక్ అవ్వవు. అందుకనే వెడల్పుగా ఉండే కళాయి పెట్టుకున్నాం అనుకోండి చేపలు అయితే బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇంకా కుతకుతమని ఫ్రీగా ఉడుకుతాయి. చేప ముక్కలు ఎప్పుడైనా ఫ్రీగా ఉడికితేనే చేపల ముక్క అనేది బాగా మసాలా టేస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ముందుగా కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకోండి. చేపల కూరకైనా నీసు కూరలకి ఏ కూరలకైనా ఆయిల్ ఎక్కువ వేస్తేనే కర్రీ అయితే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయ, టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకొని వేసుకున్నాను అనమాట. చేపల పులుసుకి నేనైతే ఒక్కోసారి ఈ గ్రేవీ పడతాను. ఇంకా గ్రేవీ అంతా వేసేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను. మసాలాలు అంటే ఎక్కువ ఏమి మసాలాలు వేయనండి నేనైతే మాత్రంగా. ఇంకా ఇక్కడ తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. మీ దగ్గర గల్లుప్పు కానీ ఉంటే గల్లుప్పు వేయండి. ఏ కూరలో అయినా గల్లుప్పు వేస్తే కూర టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట.
పులుసు కూరలు అనేసరికల్లా గల్లుప్పు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేస్తున్నాను. మొత్తం వేసేసిన తర్వాత మసాలా అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేయండి, మధ్య మధ్యన కలుపుకుంటూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను సపరేట్గా వేయట్లేదు, ఇంకా టమాటీ ఉల్లిపాయ పేస్ట్లో వేసేసాను కాబట్టి ఇంకా మరి అవసరం లేదనమాట. ఇంకా ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు చేప ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చేప ముక్కలు ఇలా సింపుల్గా ఒక్కొక్కటి తీసి వేసుకున్నాం అనుకోండి, బాగా కుక్ అవుతాయి అనమాట. నేను ఇంత పెద్ద కళాయి తీసుకున్నా సరే ఇంకా నాకు కూడా పైకైతే ముక్కలు అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చిందనమాట. ఇంకా ఇవి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. మీకు వీలైతే క్లాత్తో తిప్పి టర్న్ చేయండి, లేదంటే మెల్లిగా గంటితో అయితే టర్న్ చేయండి. అటువైపు కూడా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడైతే చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వాటర్లో ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మరి కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. దగ్గరికి చేపల పులుసు అనేది కుక్ అవుతున్నప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మనకి మంచిగా వాసన వచ్చిందంటే, చేపల కూర గుమగుమలాడే వాసన వచ్చిందంటే ఉప్పు కారం సరిపోయిందని అనుకోవచ్చు. రాలేదు అంటే ఏదో ఒకటి తక్కువ అయ్యిందని అనుకోండి. నేనైతే ఇలాగైనా గెస్ట్ చేస్తాను, ఒక్కసారి టేస్ట్ కూడా చూస్తాను సరిపోయిందా లేదా అనేసి. ఇంకా ఇదిగోండి ఈ విధంగా చేపల ముక్కలు అయితే మాత్రంగా ఇలా గంటితో కాకుండా ఇలా కలుపుకోండి. ఇక్కడ ఎంత మాత్రకి తిరగకపోయేసరికల్లా నేనైతే మాత్రంగా గంటితో అయితే కలుపుకుంటున్నాను, మెల్లిగా టర్న్ చేస్తున్నాను. ఇంకా టర్న్ చేసిన తర్వాత చేపల పులుసు చింతపండు రసం కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసాను అనమాట. లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసి ఇంకా చేపల పులుసు అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. వేడి వేడి అన్నంలో చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది. చేపల పులుసు ఎప్పుడైనా అప్పటికప్పుడు వండుకొని తినే కంటాను. మధ్యాహ్నం వండితే నైట్ వండితే తెల్లవారికి చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్కకైతే ఉప్పు కారం బాగా పట్టి భలే ఉంటుంది అనమాట. అలాగే ముక్క కూడా పుల్లగా భలే తగులుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అలా ట్రై చేయలేదు, అండమే తప్ప. ఇప్పుడు మధ్యాహ్నం వండుతాం కాబట్టి నైట్కి చేపల కూర టేస్టీగా అనిపిస్తుంది మాకైతే. మధ్యాహ్నం మాత్రంగా వేడివేడిగా అయితేనే తింటాను నేనైతే మాత్రంగాను. చేపల కూరలో మీకు చేప ముక్కల్లో ఏ ముక్క అంటే బాగా ఇష్టమో చెప్పండి. నాకైతే తలకాయ ముక్క అయితే ఇష్టము. మీరు ఏ విధంగా చేపల కూర చేస్తారో, ఇంకేదైనా స్టైల్లో మీరు చేస్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను కూడా అదే విధంగా ట్రై చేసి చూస్తాను, ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా ఇక్కడైతే పులుసు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా పులుసు వేసిన తర్వాత కొద్దిగా దానికి తగ్గంత వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చేపల కూర అనేసరికల్లా ఫస్ట్లో చాలా భయపడేదాన్ని. అలాగా వండుతూ కొలుతూ ఏదైనా అలవాటు అవుతుంది అనేసరికల్లా అదే అలవాటు ఇప్పుడు అయ్యిందనమాట. ఒక్కోసారి ముక్కలని ఫ్రై చేసి మసాలా పెట్టి వండినా బాగుంటుంది, లేదంటే ఫ్రై చేసిన తర్వాత దగ్గరికి ఇగురు పెట్టినా బాగుంటాయి అనమాట. ఇంకా అన్నిట్లో పులుసే వేయని అవసరం లేదు, ఇగురు పెట్టినా బాగుంటాయి అనమాట కొన్ని చేపలు అయితే మాత్రంగా. ఇంకా ఇక్కడైతే మాత్రంగా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా చేపల పులుసుని అయితే దగ్గరికి కుక్ చేస్తున్నాను. చూస్తుంటే చాలా బాగున్నాయి ముక్కలు అయితే, ఫ్రెష్గా ఉంది చేప. మెయిన్ బతికిన చేప అయితే కొన్నారు, అందుకనే ఇంకా ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి ఎప్పుడు ఫ్రై చేసిన ముక్కలే పెడతాను, ఒక్కోసారి కూర వండింది కూడా తినాలి అనేసి అంటే వాళ్ళు కూడా తిన్నారనమాట. ఇంకా పులుసు వేసేసిన తర్వాత ఈ విధంగా గంటతో కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత చెక్ చేయండి మీరైతే మాత్రంగా. ఇంకా ఇక్కడ చూడండి చేపల పులుసు కొత్తమా అని ఉడికిపోయిందనమాట. ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. కరివేపాకు ఉంది కానీ కొద్దిగా ఓడిపోయింది, ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చేపల పులుసు వంట అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం రైస్ అలాగే చేపల పులుసు అయితే ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా వంటంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలన్నీ ఉంటే క్లీన్ చేసుకొని కాసేపు మొబైల్ చూసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేస్తున్నామన్నమాట. ఇంకా అదే చెప్తున్నా వంట అయిపోయింది అనేసి. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంకా అలా పడుకొని మొబైల్ చూసిన తర్వాత చిన్న వీడియో ఎడిటింగ్ ఉంటే చేసేసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది, టైలర్ కాడికి వెళ్ళాలి బ్లౌజులు ఇవ్వడానికి అనేసి. ఇంకా ఇచ్చేసి వచ్చేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని నైట్ వండే చేపల కూరే ఉంది.
ఇంకా అందుకనేసి రైస్ అయితే వండేసాను అనమాట. ఇంకా అలాగా టైం ఉందనేసి పార్క్కి అయితే వెళ్ళాము. కాసేపు పార్కులో కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. ఈ చిన్న వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో మీద లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి